హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 6 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ 5 పార్ట్స్లోనే 2 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 5 పార్ట్స్ చూడలేదు, దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 5 పార్ట్స్ చూస్తే మీకు ఆ యొక్క 2 చాప్టర్స్ యొక్క డేటా అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క పార్ట్ యొక్క కంటిన్యూషన్ కూడా మీకైతే రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఇందులో మనం ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఇందులో కవర్ చేస్తున్నాం కాబట్టి మనకు వీడియోస్ యొక్క కౌంట్ అనేది పెరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ కాబట్టి మన ఎగ్జామ్లో వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ అండ్ ఈజీగా స్కోర్ తీసుకునే టాపిక్ కాబట్టి మనం ఇంతగా ఫోకస్ చేసి మరి మీకు ఒక క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ దో తక్కువ వ్యూస్ వచ్చినప్పటికీ, చాలా చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, అంటే వాచ్ టైం కూడా చాలా తక్కువగా వస్తుంది, అయినా సరే మీకు ఈ యొక్క కంటెంట్ హెల్ప్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో నాట్ ఓన్లీ రైల్వే, మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ అయినటువంటి ఏపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ దేనికైనా సరే ఎన్విరాన్మెంట్ అనేది మీకు వెయిటేజ్ ఉన్నప్పుడు ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి దీన్ని మనం ఇస్తున్నాం. ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టామంటారా? ఓకే. అండ్ హియర్ ఈజ్ అవర్ టాపిక్, ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అండ్ గ్లోబల్ ఎఫర్ట్స్. పర్యావరణ పరిరక్షణ మరియు ఒక ప్రపంచ స్థాయి కృషికి సంబంధించినటువంటి మానవుల ద్వారా ఏదైతే చర్యలు జరిగినాయో అండ్ దాంతోపాటు ప్రకృతికి సంబంధించినటువంటి గ్లోబలైజేషన్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ మనం డేటాని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో రీసెంట్గా అయినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ నుంచి 2014 వరకు ఉన్నటువంటి ఆల్ క్వశ్చన్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. చాలా చాలా లాజికల్గా ఉంటుందండి ఈ టాపిక్ అనేది. గతంలో ఉన్నటువంటి అంటే ప్రీవియస్ 2 పార్ట్స్తో పోల్చుకుంటే కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి టాపిక్స్ ఎక్కువగా వస్తాయి, లైక్ చిప్కో ఉద్యమం లాంటివి ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్? సో సహజ పర్యావరణం యొక్క విధులకు సంబంధించి కింది వాక్యాల్లో ఏది తప్పు, ఏది రాంగ్ అన్నాడు. ఓకే. ఎన్విరాన్మెంట్ డస్ నాట్ ప్రొవైడ్ ఆస్థెటిక్ సర్వీసెస్. ఎన్విరాన్మెంట్ సప్లైస్ రిసోర్సెస్. ద ఎన్విరాన్మెంట్ సస్టైన్స్ లైఫ్ బై ప్రొవైడింగ్ జెనెటిక్స్ అండ్ బయోడైవర్సిటీ. ఎన్విరాన్మెంట్ అసిమిలేట్స్ వేస్ట్. ఓకే, ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ కింద దాన్ని చూద్దాం. పర్యావరణం వ్యర్థాలను సమీకరించుకుంటుంది. పర్యావరణం వ్యర్థాలను సమీకరించుకుంటుంది, వాటిని ఈ యొక్క పూతికహారులు అనేటటువంటి వాటితోటి మరియు విచ్ఛిన్నకారులు అనేటటువంటి వాటిని ఉపయోగించుకొని ఆ యొక్క సంక్లిష్టమైనటువంటి నిర్మాణాన్ని సరళమైనటువంటి వాటిగా మార్చుకొని మళ్ళీ ఆ యొక్క ప్రొడ్యూసర్స్కి అందిస్తుంది. ఇదంతా మనం పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం, అంటే చాప్టర్ 1లో. కాబట్టి ఇది ఓకే, తప్పు కాదు. పర్యావరణం జన్యుశాస్త్రం మరియు జీవ వైవిధ్యాన్ని అందించడం ద్వారా జీవాన్ని నిలబెడుతుంది. ఆల్రెడీ బయోడైవర్సిటీ దాంట్లో డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్సే. దానిలో 3 టైప్స్ ఉంటాయి, జెనెటిక్ టైప్ అండ్ స్పీసీస్ టైప్, అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము కాబట్టి ఇది కూడా కరెక్టే. పర్యావరణం వనరులను సరఫరా చేస్తుంది. ఎస్, పర్యావరణం ఇచ్చినటువంటి రిసోర్సెస్ను ఉపయోగించుకునే కదా మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి ఇవన్నీ కూడా మనుగడ సాగిస్తున్నాయి. పర్యావరణంలో ఏముంటాయి మనకి మేజర్గా నిర్జీవ పదార్థాలు ఉంటాయి. నిర్జీవ పదార్థాలను ఉపయోగించుకొని జీవకారకాలైనటువంటి వృక్షాలు, జంతువులు ఇవన్నీ కూడా మనుగడ సాగించడం జరుగుతుంది. ఓకే, మరి నెక్స్ట్ వచ్చేసరికి ఏంది, పర్యావరణం సౌందర్య సేవలను అందించదు, నిజానికి అందిస్తుంది. ఓకేనా, నిజానికి సౌందర్య సేవలను అందిస్తుంది. మనం ప్రకృతి ఎంతో రమణీయమైనటువంటిది, సహజ ప్రకృతి మనకు సుందరమైనటువంటి దృశ్యాలను, వినోద ప్రదేశాలను, సాంస్కృతిక విలువల ద్వారా సౌందర్య సేవలను అందిస్తుంది. అండ్ దాంతోపాటు మానవ శ్రేయస్సుకు, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుంది. కాబట్టి మనకిది మానవ జాతికి సంబంధించినటువంటి డేటాతో పాటు ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి డేటాని ఇక్కడ మనం మిళితం చేస్తున్నట్లయితే సౌందర్య సేవ అనేది మానవులకు ఇది అందించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూడండి, 24 గంటలు ఇంట్లో ఉన్నటువంటి పర్సన్కి అండ్ అదేవిధంగా టూర్ తిరిగేటటువంటి పర్సన్ ఇద్దరిని కూడా తీసుకుంటే, టూర్ తిరిగేటటువంటి పర్సనే ఎక్కువ ఫ్రీ మైండ్తో ఉంటాడు, బికాస్ తను ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తాడు. కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు ఎన్విరాన్మెంట్ వీడియోస్ చూస్తూ ఉండాలి, బ్రెయిన్ అనేది ఫ్రీ అవుతూ ఉంటుంది అని అనడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రకృతిలో యోగా అట్లాంటి ప్రాణాయామం లాంటివి చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మనకి ఒక వీటి కిందకే వస్తాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ద కాంప్రహెన్సివ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇండెక్స్? ఈ కింద వాటిలో సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక యొక్క లక్షణం కానిది ఏంటి? ఓకే, సో ఆ ప్రాంతంలో గుర్తించినటువంటి కాలుష్య కారకాలన్నీ నోటిఫై చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇది ఒక ముందస్తు హెచ్చరిక సాధనంగా ఉండాలి. దీనిని పారిశ్రామిక క్లస్టర్లు కాకుండా ఇతర ప్రదేశాలకు కూడా వర్తింపజేయాలి. దీన్ని మొట్టమొదటిసారిగా 1983లో ప్రవేశపెట్టారు. సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే ఇది ఆ ప్రాంతంలో గుర్తించినటువంటి కాలుష్య కారకాలన్నింటినీ నోటిఫై చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇది కరెక్టే. ఒక ముందస్తు హెచ్చరిక సాధనంగా ఉండాలి. ఇది కరెక్టే.
దీనిని పారిశ్రామిక క్లస్టర్లు కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా వర్తింపజేయాలి. ఇది కూడా కరెక్టే. మరి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇగో ఇది 1983లో కాదండి. దీన్ని ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం వచ్చేసరికి 2009. 2009 2009లో ఐఐటి ఢిల్లీ మరియు సిపిసిబి కలిసి మనకి ఒక డేటాని అయితే అభివృద్ధి అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇది మనకు ఆప్షన్ డి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఏది లక్షణం కాదు అంటే ఆప్షన్ డి ఎవర్ ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ఫ్లాట్నెస్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ ప్లేన్స్? సో ఈ యొక్క గ్రేట్ ఇండియన్ ప్లేన్స్ సమతలంగా ఉండడానికి, అంటే మైదాన ప్రాంతాలు ఇట్లా సమతలంగా ఉంటాయి కదా, దానికి గల ప్రధాన కారణం ఏమిటి? మనకు మేజర్గా రివర్ డిపోజిషన్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఈ విధంగా సమతలం అనేది అవ్వడం జరుగుతుంది. గ్రేట్ ఇండియన్ ప్లెయిన్స్ అంటే గంగా సింధు మైదానాలు కూడా పిలువబడేటటువంటివి సమతలానికి ప్రధాన కారణంగా ఉండడం జరుగుతుంది. సింధు మరియు బ్రహ్మపుత్ర వంటి నదులు లక్షలాది సంవత్సరాలుగా నిక్షేపించినటువంటి భారీ ఒండ్రు నిక్షేపాలే మనకి ఒక మైదానాలు. ఓకేనా. అండ్ దాంతోపాటు హిమాలయాల నుంచి కోతకు గురైనటువంటి అవక్షేపాలు మోసుకొచ్చి అవి క్రమంగా టెక్టోనిక్ ఫోర్ ల్యాండ్ చేసినటువంటి బేస్ని ఇది నింపేసి మైదానాలు లక్షణమైనటువంటి విస్తృతమైనటువంటి సమతల భూభాగాన్ని సృష్టించడం జరిగింది ఈ యొక్క నదులకు సంబంధించినటువంటి డిపోజిషన్ ద్వారా. ఓకే. సో యాక్చువల్ నది ఇట్లా పోయి తర్వాత ఇట్లా పోతుంది, ఈ ఉష్కాంతి ఇక్కడ ఏర్పడుతుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ మెటీరియల్ యూజ్డ్ టు డెవలప్ వర్మీ కంపోస్ట్? వర్మీ కంపోస్ట్ ను అభివృద్ధి చేయడానికి ఉపయోగించినటువంటి ప్రాథమికమైనటువంటి పదార్థం ఏంటి? వర్మీ కంపోస్ట్ లో ప్రాథమికంగా అంటే అసలు ఏముండాలి అందులో అంటే మనకు వానపాములు అయితే ఉండాల్సి ఉంటుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి మనకి ఇక్కడ ఏముంటాయి? ఇక్కడ ఏమున్నాయి? ద మెయిన్ పర్సన్ ఈస్ ఏంటిది? అది వానపాములు. వర్మీ కంపోస్ట్ లో ప్రధానంగా వానపాములు అనేవి పనిచేయడం జరుగుతుంది. సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసి పోషకాలు అధికంగా ఉండేటటువంటి కంపోస్ట్ గా మార్చడం జరుగుతుంది. ఆవు పేడ మరియు పంట అవశేషాల నుంచి సేంద్రియ పదార్థాలు సబ్స్టిట్యూట్ గా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వానపాముల పదార్థాలన్నింటిని కూడా చురుకుగా వినియోగించుకొని జీర్ణం చేసుకొని వాటిని విసర్జించి తుది వర్మీ కంపోస్ట్ ఉత్పత్తిని అయితే తయారు చేయడం జరుగుతుంది. దాన్ని మనం తీసుకెళ్లి మళ్ళా పొలాలకు వాటికి ఇవ్వడం జరుగుతుంది వర్మీ కంపోస్ట్. ఏ ఫార్మర్ వాంట్స్ టు గ్రో వీట్ విత్ బెటర్ బేకింగ్ క్వాలిటీ అండ్ రెసిస్టెన్స్ టు డ్రాట్. విచ్ టూ క్యారెక్టరిస్టిక్స్ షుడ్ బి టార్గెటెడ్ ఇన్ వెరైటీ ఇంప్రూవ్మెంట్? ఒక రైతు అంట మెరుగైనటువంటి బేకింగ్ నాణ్యత మరియు కరువును తట్టుకునేటటువంటి శక్తి కలిగినటువంటి గోధుమలను పండించుకోవాలనుకుంటున్నట. ఈ రకమైనటువంటి అభివృద్ధులు ఏ రకమైనటువంటి 2 లక్ష్యాలుగా చేసుకోవాలి అంటే ఈ విధంగా ఉండాలి అంటే ఏ 2 లక్షణాలను లక్ష్యంగా చేసుకోవాలి అంటే ఆ 2 లక్షణాలు దాంట్లో ఉంటే బాగుంటది అని అతను అనుకుంటాడు. ఒకటి అధిక దిగుబడి, విస్తృత అనుకూలత. అధిక దిగుబడి అంటే ఇక్కడ మనకు ఎక్కువ క్వాంటిటీ కావాలని అడగలే, ఇక్కడ నాణ్యత క్వాలిటీ సంబంధించి కాబట్టి ఇది కాదు. మెరుగైన నాణ్యత కావాలి, ఓకే. జీవ నిరోధకత, బయోటిక్ రెసిస్టెన్స్, మెరుగైన నిర్జీవ, ఎస్. సో మనకు అది కరువు లాంటి సిచ్యువేషన్స్ అంటే అబయోటిక్ సిచ్యువేషన్స్ అంటే టెంపరేచర్ కానీ తర్వాత మనకి ఒక ఎర్త్కి సంబంధించినటువంటి డేటా కానీ ఎయిర్ కానీ అండ్ దాంతోపాటు వాటర్ కానీ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా తట్టుకోవాలి అని అంటే అదంతా కూడా అబయోటిక్ రెసిస్టెన్స్ కాబట్టి అది నిర్జీవ నిరోధకత కిందికి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ వాజ్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ చిప్కో మూవ్మెంట్ ఆఫ్ ద గర్వాల్ రీజన్? దీనిపైన 10 పైన క్వశ్చన్స్ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ చాప్టర్ వైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్వశ్చన్స్ అన్ని ఒకే దగ్గరకు వచ్చినాయి కాబట్టి మనకు రిపీటెడ్ లెక్క కనిపిస్తాయి. ఎగ్జామ్ హాల్లో మనకి గుర్తుకురావు. గర్వాల్ ప్రాంతంలోని చిప్కో ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటిదండి? చిప్కో ఉద్యమం. చిప్కో అంటే అతుక్కోవడం అని అర్థం, ఓకేనా. చిప్కో అంటే అతుక్కోవడం, ఓకేనా. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ అడవిని రక్షించడం, అటవీకరణ, అడవిని నరకడం, అడవిలో పశువులను మేపడం. ఏమవుతుందండి? అడవిని రక్షించడం అంటే వృక్షాలను రక్షించడం అనేది, వృక్షం అనేది అడవిలో ప్రధానమైనటువంటి భాగం కాబట్టి దాన్ని మనం ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది. గర్వాల్లో ఉన్నటువంటి చిప్కో ఉద్యమం అనేది ప్రధానమైనటువంటి కలప నారకవేతను ఆపడం, అటవీ నిర్మూలన నుంచి కాపాడడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 1970 టైంలో ప్రభుత్వం అనేది ఏం చేసిందంటే మేజర్గా స్థానిక అడవులను వేలం వేయడం జరిగింది. ఆ వేలం వేయడం వల్ల కొంతమంది కాంట్రాక్టర్లు వాటిని కొని అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి కలపను తీసుకెళ్లి వాళ్ళు సేల్ చేసుకునేటోళ్ళు. సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు కాంట్రాక్టర్లను అడ్డుకోవడానికి చెట్లను కౌగలించుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ పర్యావరణానికి ప్రాముఖ్యతనిచ్చినటువంటి మెయిన్ పర్సన్స్ లో తీసుకుంటే సుందర్లాల్ బహుగుణ కానీ చండీ ప్రసాద్ భట్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ రాబోయే ఒక 5-6 క్వశ్చన్స్ ఆన్సర్ ఇప్పుడు అయిపోయింది. ద చిప్కో ఆందోళన రిఫర్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? చిప్కో ఆందోళన అని ఈ కింది వాటిలో దేన్ని సూచిస్తుంది? సో ఈ విధంగా చెట్లను అతుక్కొని ఉండడం జరుగుతుంది చిప్కో ఆందోళన. ఏంటిదండి చెప్పండి?
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆధునిక సాంకేతికత కాదు, నీటి సేకరణ కాదు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఇది గ్రూప్ డి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఏంటిదండి? అడవుల పరిరక్షణలో వీళ్ళు స్థానికమైనటువంటి ప్రజలే కదా, స్థానిక సమాజాల యొక్క చురుకైనటువంటి భాగస్వామ్యము అనేది చిప్కో ఉద్యమం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి అహింసాత్మక నిరసన మరియు ప్రభుత్వ పథకాలను లేదా సాంకేతిక ఆధారమైనటువంటి కాలుష్య నియంత్రణ కాకుండా సమాజ నేతృత్వంలోని పర్యావరణ పరిరక్షణ ప్రముఖంగా చూపించడం జరిగింది. రేణి గ్రామంలో చిప్కో ఉద్యమం ప్రారంభానికి ఏ సంఘటన కారణమైంది? ఓకేనా, రేణి గ్రామంలో మనకి ఒక సంఘటన ఏదైతే జరిగిందో చిప్కో ఉద్యమం, దానికి గల కారణం ఏమిటి? గ్రామస్తులు ప్రణాళిక చేసిన పారిశ్రామిక అభివృద్ధి కాదు, గ్రామం సమీపంలో చెట్లను నరకడానికి ఒక కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి అనుమతి. ఎస్, వేలం వేసిరు. ఆ టైంలో భూములను వేలం వేసినట్టే అడవులను వేలం వేస్తే చెట్లు నరకడానికి ఒక కాంట్రాక్టర్కి అనుమతి ఇవ్వడం వల్ల ఆ చెట్లు నరకొద్దు అని వీళ్ళు ఏం చేసిరు, మొత్తం అక్కడికి వెళ్ళి ఆ చెట్టు చుట్టూ అందరూ కూడా చేతులతోటి దాన్ని పట్టుకోవడం జరిగింది, అట్లాంటి చెట్లను. సో అట్లా నరకకుండా అడ్డుకోవడం జరిగింది. ఆ యొక్క ఉద్యమమే చిప్కో ఉద్యమం. హూ సాక్రిఫైడ్ హర్ లైఫ్ అలాంగ్ విత్ 363 others in 1731 టు ప్రొటెక్ట్ ద కేజరీ ట్రీస్ ఇన్ రాజస్థాన్? సో రాజస్థాన్లోని కేజరీ చెట్లను రక్షించడానికి 1731లో మరో 363 మందితో కలిసి తన యొక్క ప్రాణాలను త్యాగం చేసినటువంటి మహిళ ఎవరు? సో ఇదే సేమ్ ప్రాసెస్, చెట్లను రక్షించే టైంలో తనతో పాటు 363 మంది కూడా మరణించడం జరిగింది. సో మరి ఆ పర్సన్ ఎవరు అంటే దట్ ఈస్ అమృతాదేవి బిష్ణోయ్. అమృతాదేవి బిష్ణోయ్. ఓకేనా. సో జోధ్పూర్ మహారాజా ఆదేశాల ప్రకారంగా కేజరీ చెట్లను నరకకుండా రక్షించడానికి రాజస్థాన్ చెందినటువంటి బిష్ణోయ్ సముదాయానికి చెందినటువంటి అమృతాదేవి బిష్ణోయ్ నడిపించడం జరిగింది. వీరందరూ 1731లో సాధారణంగా 1730 ఆ యొక్క టైంలో తమ యొక్క ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. ద పీపుల్ ఆఫ్ డాష్ వేర్ ఫేమస్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద చిప్కో మూమెంట్. సో ఇక్కడ చూడండి చెట్లను ఎట్లా పట్టుకున్నారు వీళ్ళంతా కూడా. సో ఇక చిప్కో ఉద్యమ నిర్వహణలో ఏ ప్రాంత ప్రజలు ప్రముఖంగా పాల్గొన్నారు? ఏ ప్రాంత ప్రజలండి? ఇప్పటిదాకా మనం అనుకున్నాం కదా, ఏ ప్రాంతం ఇదంతా హిమాలయాలకు సంబంధించినటువంటి గర్వాల్ హిమాలయాస్. 1973లో ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే అప్పుడు ఇది జరిగినప్పుడేమో ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇప్పుడేమో ఉత్తరాఖండ్లో ఉంది. ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది వంట చెరుకు కోసం, పశుగ్రాసం కోసం, నీటి కోసం, నీటి లాంటి వనరుల కోసం ఈ యొక్క అడవులపై ఆధారపడేటటువంటి స్థానిక ప్రజలు వాళ్ళ యొక్క జీవనోపాధికి ముప్పు కలిగించే విధంగా ప్రభుత్వం యొక్క మద్దతుతో జరిగినటువంటి అటవీ నిర్మూలన యొక్క కార్యకలాపాలే ఈ యొక్క ఉద్యమానికి ప్రధాన కారణం అవ్వడం జరిగింది. సో ఇది మనకున్నటువంటి చిప్కో ఉద్యమం. ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చింది, మళ్ళీ కూడా రిపీట్ అయితేనే ఉంటుంది ఇది. అటవీ నిర్మూలన ఎదుర్కోవడానికి ఒక క్షేత్రస్థాయి ఉద్యమాన్ని స్థాపించినటువంటి నోబెల్ బహుమతి గ్రహీత ఈ కింది వారిలో ఎవరు? సో షీ ఈస్ దట్ పర్సన్. సో తను వంగారి మాతాయ్. వంగారి మాతాయ్ ఒక కెన్యాకు చెందినటువంటి సామాజిక, పర్యావరణ మరియు రాజకీయ కార్యకర్త యొక్క వంగారి మాతాయ్. అలాగే నోబెల్ శాంతి బహుమతిని కూడా గెలుచుకున్నటువంటి మొట్టమొదటి ఆఫ్రికన్ మహిళ కూడా. 1977లో మాతాయ్ గ్రీన్ బెల్ట్ ఉద్యమం, అంటే గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ అనే ఒక పర్యావరణ స్వచ్ఛంద సంస్థను స్థాపించడం జరిగింది. చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ మరియు మహిళా హక్కుల పరిరక్షణపై కూడా ఈ యొక్క సంస్థని ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఎంటైర్ డేటా అబౌట్ వంగారి మాతాయ్. పర్యావరణ నాణ్యతను పరిరక్షించడానికి మరియు మెరుగుపరచడానికి పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? ఈ చట్టాలు ఉన్నాయి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఉద్యమాలు ఉన్నాయి చూడండి, అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి టైమింగ్స్ అడుగుతుంటాడు, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటారో అవన్నీ కూడా వస్తుంటాయి. సో పర్యావరణ పరిరక్షణ చట్టం, ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, 1986లో యొక్క ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే రావడం జరిగింది. ఎప్పుడు వచ్చిందండి? 1986లో రావడం జరిగింది. ఓకేనా. పర్యావరణ నాణ్యతను పరిరక్షించడానికి మరియు దాన్ని మెరుగుపరచడానికి పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని 1986 సంవత్సరంలో రూపొందించారు. ఈ చట్టం మే 1986లో ఆమోదించబడి నవంబర్ 19, 1986 నుంచి అమల్లోకి వచ్చింది. పర్యావరణ పరిరక్షణకు మరియు కాలుష్య నియంత్రణ సంబంధమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూనే పర్యావరణ వనరుల యొక్క భద్రతకి, పరిరక్షణ మరియు అభివృద్ధికి ఒక చట్టపరమైనటువంటి వ్యవస్థను కల్పించడం ఈ యొక్క చట్టం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి ఎంతవరకు నెరవేరింది అనేది మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్స్ ఇవన్నీ కూడా వాటికి కనిపిస్తున్నాయి, వాటి యొక్క రిజల్ట్స్ అనేవి. 1992 నాటి రియో సమ్మిట్ మరియు దాని యొక్క తదుపరి సమావేశాల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? మనకి ఇక్కడ రియో సమ్మిట్ ఎప్పుడు జరిగిందండి? 1992లో జరిగింది. ఇక్కడ చూడండి, రియో డి జెనెరో
3 to 14 June 1992లో జరిగినటువంటి ఈ యొక్క సమ్మిట్ సంబంధించినటువంటి డేటా. మనం వేరే దాని గురించి అయితే ఇక్కడ ఎందుకు మాట్లాడతాం చెప్పండి? ఎన్విరాన్మెంట్ గురించి అయితేనే కదా మనం ఇక్కడ మాట్లాడేది. సో దేని గురించి? అన్ని పర్యావరణ వ్యవస్థలు ఉన్నటువంటి సుస్థిర అభివృద్ధి సంబంధించినటువంటి డేటా, అన్ని ఈకో సిస్టమ్స్ ఆవరణ వ్యవస్థలకు సంబంధించినటువంటి డేటా. 1987లో క్లోరోఫ్లోరో కార్బన్ల ఉత్పత్తిని 1986 స్థాయిల్లో నిలిపివేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో యుఎన్ఈపి విజయం సాధించింది. యుఎన్ఈపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది? మ్యాటర్ అంతా ఇచ్చేసిన అదంతా మనకు అనవసరం. యుఎన్ఈపి సంబంధించినటువంటి డేటా కావాలి. యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, పర్యావరణ కార్యక్రమం. రవి ఒక అక్వేరియం కొన్నాడు. అక్వేరియంను క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా అవసరమని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. దానిని ఎందుకు క్రమం తప్పకుండా శుభ్రపరచాలి? ఓకేనా? సో ఎందుకు క్రమం తప్పకుండా శుభ్రపరచాలి? రవి ఏం కొన్నాడు? ఒక అక్వేరియాన్ని కొన్నాడు. ఓకే, మన దగ్గర ఒక అక్వేరియం ఉంది, దీన్ని క్లీన్ చేయాలి. ఎందుకు క్లీన్ చేయాలి? చనిపోయిన చేపలు మరియు మొక్కలు అక్వేరియం యొక్క విద్యుత్ సరఫరాను పాడు చేయవచ్చు. కాదు, చేపలు మనకు విద్యుత్ లేకపోయినా సరే పనిచేస్తాయి, కాకపోతే ఆక్సిజన్ సంబంధించి మనం సప్లై ఇవ్వాలి. అదంత ఇంపార్టెంట్ ఏం కాదు దీని పాయింట్ ఆఫ్ వ్యూ. చనిపోయిన చేపలు మరియు మొక్కలు సూక్ష్మజీవుల ద్వారా కుళ్ళిపోయి దుర్వాసన వస్తాయి. ఓకే, ఇది కన్సిడర్ చేయొచ్చు. చనిపోయిన చేపలు మరియు మొక్కలు అక్వేరియం యొక్క ఏరేషన్ వ్యవస్థను పాడు చేయవచ్చు. చనిపోయిన చేపలు మరియు మొక్కలను నీటిలో కాకుండా మట్టిలో పారవేయాలి. సో చూడండి, ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ కాకుండా మిగిలిన మూడు మనకు రిలేటెడ్ అనిపిస్తుంది. సో ఆలోచించండి, బీసీడీలో ఏదైతుంది? సో ఇక్కడ చూడండి, మనకు చనిపోయినవి బతుకున్న వాటిపైన కూడా ఇంపాక్ట్ చూపెట్టాలి. అట్లాంటివి ఉంటాయి. ఇది కుళ్ళిపోయి దుర్వాసన వస్తాయి, దానివల్ల అవి జీవించున్నటువంటి వాటిపై కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి అక్వేరియం కృత్రిమైనటువంటిది మరియు సహజ నీటి వనరులో కనిపించేటటువంటి సహజ విచ్ఛిన్నకారులు దీంట్లో ఉండవు. కాబట్టి చనిపోయినటువంటి చేపలు మొక్కలు వ్యర్థాలు నెమ్మదిగా కుళ్ళిపోయి హానికరమైనటువంటి పదార్థాలను మరియు దుర్వాసనను విడుదల చేస్తాయి. కాబట్టి నీటి నాణ్యతను కాపాడుకోవడానికి, ఆల్రెడీ అందులో బతుకున్నటువంటి జీవులను రక్షించుకోవడానికి, చేపలను ఆరోగ్యంగా ఉంచడానికి మనం వాటిని శుభ్రపరచాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ యొక్క స్క్రీన్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ గ్లాస్ ఏదైతే ఉంటుందో, ఆ గ్లాస్ కూడా మొత్తం ఆల్గా అదన్నీ కూడా పట్టడం జరుగుతుంది. పాకురు అది ఎన్ని కూడా రావడం జరుగుతుంది. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అక్వేరియం తెచ్చినాము, చేపలు అందులో వేసినాము, అయిపోయింది అన్నట్టు కాదు. దాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసేటట్టుంటేనే తెచ్చుకోవాలి, లేకపోతే లేదు. వాట్ డస్ ద ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025 ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ అక్రాస్ ఇండియా? పర్యావరణ ఆడిట్ నియమాలు 2025 భారతదేశం అంతటా దీన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దేని గురించి? ఇది లేటెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025 లేటెస్ట్ రూల్స్ ప్రకారంగా మనం ఇక్కడ ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఎన్విరాన్మెంట్ అకౌంటబిలిటీ. పర్యావరణ జవాబుదారీ కోసం మనం ఇక్కడ ఒక చట్టాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికోసమే ఒక పర్యావరణ ఆడిట్ నియమాలు 2025 అయితే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో పర్యావరణ చట్టం మనకి ఒక సంరక్షణ గురించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో, ఇది మనకి ఒక 1986 నాటి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా 2025 ఆగస్టు 29వ తేదీన నోటిఫై చేసినటువంటి పర్యావరణ ఆడిట్ నియమాలు 2025 స్వతంత్ర పర్యావరణ ఆడిట్ల కోసం దేశవ్యాప్త వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క ఆడిట్లు ధృవీకరణ పత్రాలు ఇచ్చి వారు నమోదు చేసుకోవడానికి, పరిశ్రమలు ప్రాజెక్టులకు ఆడిట్లను తప్పనిసరిగా చేయడానికి మరియు యాదృచ్ఛికమైనటువంటి ఎంపిక మరియు పర్యవేక్షణ ద్వారా నిబంధనల యొక్క పాటింపును నిర్ధారించడానికి, స్వీయ నియంత్రణ మరియు పారదర్శకతను ప్రోత్సహించడానికి ఎన్విరాన్మెంట్ ఆడిట్ డిసిగ్నేటెడ్ ఏజెన్సీ ఈఏడిఏని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈఏడిఏని ఏర్పాటు చేస్తారనమాట. ఓకే, సో ఇది మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025. ఆగస్ట్ 2025లో ప్రారంభించినటువంటి బ్లూ స్కైస్ 2025 ప్రచారం యొక్క ప్రాథమికమైనటువంటి లక్షణం ఏమిటి? సో బ్లూ స్కైస్, బ్లూ అంటే ఏంటిదండి? నీలి. స్కై అంటే ఏంటిది? ఆకాశం. నీలి ఆకాశంలో మనకేముంటుందండి? మనం ఇక్కడ ఉన్నాం, మనకు నీలి ఆకాశం కనబడాలంటే మధ్యలో ఏమి ఉండకూడదు? పొల్యూషన్ ఉండకూడదు. చిత్తడి నేలలా కాదు, సౌరశక్తిని కాదు, అటవీ విస్తీర్ణం కాదు. ఏంటిది? వాయు కాలుష్యాన్ని తగ్గించడం. ఇక్కడ పైన పొల్యూషన్ ఉంటే నీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రీన్ స్కై, బ్లూ స్కై ఎట్లా కనిపిస్తుంది చెప్పండి? కనబడదు కదా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. బ్రంట్ ల్యాండ్ కమిషన్ 1987 వారి ఈ కింది నివేదికల్లో ఏది సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ భావనను నిర్వచించింది? సో ఇక సస్టైనబుల్ భావనను ఇచ్చింది అవర్ కామన్ ఫ్యూచర్. ఏంటిదండి? అవర్ కామన్ ఫ్యూచర్. బ్రంట్ ల్యాండ్ కమిషన్ యొక్క 1987 నివేదిక అనేది మన యొక్క కామన్ ఫ్యూచర్ అనేటటువంటి డేటాని
సుస్థిర అభివృద్ధిని అండ్ దాంతోపాటు భవిష్యత్ తరాలు తమ యొక్క అవసరాలను తీర్చుకునేటటువంటి సామర్థ్యాన్ని భంగం కలిగించకుండా ప్రస్తుత అవసరాలను తీర్చే అభివృద్ధిగా దీనితో సూచించడం జరిగింది. ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి పత్రం అనేది ప్రపంచ పర్యావరణ విధానానికి రూపం ఇవ్వడం జరిగింది. 1992లో జరిగినటువంటి ఎర్త్ సమ్మిట్ మరియు ఆధునిక సుస్థిరత ఫ్రేమ్వర్క్లను కూడా ఇదైతే ప్రభావితం చేయడం జరిగింది. ఓకేనా, సో ఇది మనకున్నటువంటి మెయిన్ డేటా. నెక్స్ట్ 29/8/2025 పర్యావరణ ఆడిట్ నియమాలు 2025 ఏ చట్టం కింద జారీ చేయబడ్డాయి? సో వీళ్ళదాకా మనం చూసినాం కదా ఆడిట్ సంబంధించినటువంటి డేటా. సో దాని యొక్క కంటిన్యూషన్ లో భాగంగా మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయితే చేయడం జరిగింది. దట్ ఈస్ 1986 మనకి ఏదైతే ఈ యొక్క చట్టం ఉందో ఇదే చట్టం. ఇది కూడా ఇలాగ మనం అనుకున్నది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 బేస్ పైన మనకి ఒక 2025 ఆడిట్ నియమాలు అనేవి రావడం జరిగింది. ప్రజలు వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను తిన్నప్పటికీ వారు హానికరమైనటువంటి రసాయన అవశేషాలను గ్రహించవచ్చు. దీనికి గల కారణం ఏమిటి? ఇది ఆల్రెడీ మనం చాప్టర్ 1లో డిస్కస్ చేసుకున్నాం. దట్ ఈస్ బయోమాగ్నిఫికేషన్. ఏంటండి? జీవ అధోకరణం వల్ల రసాయనాలు అదేవిధంగా నిలిచి ఉండి ఒక జీవి నుంచి మరొక జీవికి పోతున్న కొద్దీ వాటి యొక్క స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, మానవ శరీరాల్లో హానికరమైనటువంటి రసాయనాల సాంద్రత అత్యధికంగా ఎందుకు ఉంటుందో ఈ కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఎందుకు పెరుగుతుందండి? బయోమాగ్నిఫికేషన్ వల్లనే కదా. బయోమాగ్నిఫికేషన్ వల్లనే మనకి ఇది పెరగడం జరుగుతుంది. సో ఇతర జీవుల కన్నా నేరుగా పురుగు మందులు తీసుకుంటే ఎవరు పురుగు మందులని డైరెక్ట్ తీసుకొని తినరు. తింటే పైకి వెళ్ళిపోతారు. కలుషితమైనటువంటి జంతు ఉత్పత్తులను పెద్ద మొత్తంలో తింటారు. కలుషితమైనటువంటి పెద్ద మొత్తంలో ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా అది చిన్న జాతి నుంచే ఈ యొక్క జాతి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అదే విధంగా వస్తూనే ఉంటుంది. రసాయనాలకు గురవుతాయి కాదు. ఆహార గొలుసులు అగ్రస్థాయిలో ఉండడం వల్లనే కింది నుంచి ఇట్లా పైకి పోయేసరికి వాటి యొక్క లెవెల్ అనేది పెరుగుతుంది. కాబట్టి పంట ఉత్పత్తిలో కలుపు నిర్వహణ ఎందుకు ముఖ్యము? ఓకేనా, పంట ఉత్పత్తి చేసేటప్పుడు మనకు దాంట్లో కలుపు అనేది నివారణ లేదా దాని నిర్వహణ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు చెప్పండి? కలుపు మొక్కలు పంటలపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి ఇది కాదు. ఇది కలుపు మొక్కలు వనరుల కోసం పంట ఏదైతే వేస్తామో దానిపై పోటీ పడుతుంది. దానితో ఇది పోటీ పడే ఆ యొక్క ప్రోటీన్లని, విటమిన్లని, నీటిని అండ్ అదేవిధంగా మనం ఇచ్చినటువంటి ఎరువులను వాటన్నిటిని కూడా సేకరిస్తుంది. కాబట్టి కలుపు మొక్కలను ఇంపాక్ట్ చూపిస్తుంది. పంట దిగుబడిని పెంచమండి, తగ్గిస్తుంది. అందించవు, ఇది కూడా తప్ప. ఇదే ఆన్సర్. ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళు చూడగానే ఆన్సర్ చేసేస్తారు. భాస్వరం మరియు పొటాషియంతో పాటు ఎరువులు ప్రధానంగా పంటలకు కింది వాటిలో దేన్ని అందిస్తాయి? ఏమందిస్తాయి? వీటిని ఎన్పీకే అంటారు. ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఆల్రెడీ స్కూల్ డేస్లో ఇవన్నీ కూడా చదివినటువంటి క్యాండిడేట్సే మీరందరూ కూడా. జస్ట్ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవడమే. ఓకే, ఏంటిదండి మనకి ఇందులో బ్యాలెన్స్ ఏది ఉంది? భాస్వరం, పొటాషియంతో పాటు నత్రజని అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఓకేనా, సో ఎన్పీకే పోషకాలు అంటారు వీటిని. ఆరోగ్యకరమైనటువంటి మొక్కల పెరుగుదల కూడా ఇది ముఖ్యమైనటువంటిది. ఏదేది ఏమేమి ఇస్తుంది అనేది మీకు ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. పాజ్ చేసి చూడండి. తేనెటీగల పెంపకంలో ఉత్పత్తి అయ్యేటువంటి తేనె యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని ప్రధానంగా ఏ కారకం అనేది ప్రభావితం చేస్తుంది? ఇక్కడ ఒక తేనెటీగ వచ్చి ఇక్కడ ఈ యొక్క పువ్వులోని మకరందాన్ని సేకరిస్తుంది కదా. సో అది దేనికి గల కారణం? ఉత్పత్తి అయ్యేటటువంటి తేనె యొక్క నాణ్యత అనేది తేనెటీగ పైన కాకుండా మనకు పుష్పం యొక్క రకాన్ని బట్టి మకరందాన్ని సేకరించడానికి వాటి యొక్క డేటాని బట్టి అది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. తేనె పట్టు లోపల ఉష్ణోగ్రత కాదు. తేనెటీగల రంగు, తేనెటీగ ఏ రంగు అయితే మనకు కావాల్సింది ఏంది? పుష్పం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి తయారైనటువంటి మకరందాన్ని బట్టి డేటా ఉంటుంది. సో ఇదే. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇదే మ్యాచ్ అవుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో నిల్వ నష్టాలను కారణమైనటువంటి 2 ప్రధాన వర్గాల యొక్క కారకాలు ఏంటివి? సో వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేస్తాము, దాంట్లో మేజర్గా మనకు కొన్ని లాసెస్ అవుతూ ఉంటాయి. అవేంటి చెప్పండి? రసాయన విద్యుత్. నేను పంట తీసుకెళ్ళి కళ్ళంలో పోసిన, కళ్ళంలో పోసి ఆడ విద్యుత్ సంబంధం ఏముంటుంది? రసాయనం ఎందుకు వేస్తాం? కోత, ప్రాసెసింగ్. కోతలైనా ప్రాసెసింగ్లైనా ఇప్పుడు హార్వెస్టర్లు వస్తున్నాయి. ఆటోమేటిక్గా ప్రాసెస్ మొత్తాన్ని కూడా అవి చేసేస్తూనే ఉన్నాయి. అక్కడ కూడా మనకేం పెద్ద నష్టమేం కాదు. యాంత్రికంగా ఉష్ణం ఇది కూడా కాదు. ఎక్కడ జీవ నిర్జీవం. జీవం అంటే ఎలకలు కొట్టడం, పందికోకులు కొట్టడం, దాంతోపాటు ఇతర జీవులు దాడి చేయడం. నిర్జీవం అంటే ఉష్ణోగ్రత సంబంధించినటువంటి డేటా కానీ, వానలు పడడం కానీ అండ్ దాంతోపాటు మరికొన్ని నిర్జీవమైనటువంటి కారకాల వల్ల కూడా ఇది ప్రభావితం అవుతుంది పంట. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ప్రణాళికబద్ధమైనటువంటి పంటల అనుక్రమం ద్వారా ఏ పంటల సరళి అనేది నేల సారవంతాన్ని కాపాడుతుంది? మనకు
ఎప్పుడు ఒక పొలం తీసుకుంటే ఎప్పుడు ఒకే రకమైనటువంటి పంట వేస్తే అప్పుడు ఏమైంది, ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నా కొద్ది దిగుబడి అనేది తగ్గిపోద్ది. కారణం ఆ యొక్క పంటకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ ఫస్ట్ దాంట్లో ఉన్నంతగా సెకండ్ దాంట్లో ఉండవు, సెకండ్ దాంట్లో ఉండవు, థర్డ్ దాంట్లో ఉండవు, అట్లా అట్లా తగ్గిపోతుంది. అవునా? అదే మనం పంటల్ని మార్పిడి చేసినాం అనుకోండి, ఒకసారి జొన్న వేసినాం, ఇంకోసారి సద్ద వేసినాం, ఇంకోసారి వరి వేసినాం, ఇంకోసారి రాగులు వేసినాం, అట్లా పంటలు మార్చడం అండ్ దాంతోపాటు కందులు వేయడం కానీ శనగలు వేయడం కానీ అట్లాంటివి వేయడం వల్ల ఏమైంది, ఒక పంటలో మనకు అంతర్గతంగా ఉండేటటువంటి ఉప ఉత్పత్తి అనేది ఇంకొక దానికి సంబంధించి ముడి సరుకుగా మారడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పంట మార్పిడి చేసినప్పుడు మనకు నేల సారాన్ని కాపాడుతుంది అండ్ దాంతోపాటు పప్పు జాతి ఏదైతే ఉందో అవి మేజర్గా నత్రజనిని స్థిరీకరిస్తాయి. కాబట్టి అప్పుడు నేలలో నత్రజని అనేది అధికంగా లభిస్తుంది, కాబట్టి తర్వాత నువ్వు వేసుకునే వేరే పంటకు అది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 1974లో గర్వాల్ హిమాలయాల్లో జరిగినటువంటి చిప్కో ఉద్యమం దీనికి ఉదాహరణ. ఇది చిప్కో ఉద్యమం దీనికి సంబంధించి చెట్ల పరిరక్షణలో పట్టణ కాదు, గనుల తవ్వకం కాదు, అటవీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కాదు, ప్రభుత్వ ఆధ్వర్యం అసలు ప్రభుత్వం చెడగొట్టింది కదా మొత్తము, కాబట్టి సామాజిక భాగస్వామ్యం. పశ్చిమ రాజస్థాన్లోని తార్ ఎడారి సరిహద్దులో నివసించేటటువంటి కింది ఏ సమాజానికి అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ ఒక మతపరమైనటువంటి నియమంగా ఉంది? చెప్పండి. రాజస్థాన్లోని థార్ ఎడారి. సో రాజస్థాన్లోని థార్ ఎడారికి సంబంధించినటువంటి ప్రదేశం కనుక తీసుకుంటే మనకి ఇక్కడ బిష్నోయి, ఓకేనా, వీడియో స్టార్టింగ్లో కూడా బిష్నోయి వాళ్ళు వచ్చారు కదా, బిష్నోయి సమాజం అనేది ఉండడం జరుగుతుంది. ఇది థార్ ఎడారి సరిహద్దులో ఉన్నటువంటి బిష్నోయి సమాజాలు ఇక్కడ నివసించడం జరుగుతుంది. వారి యొక్క ప్రకృతిని ప్రేమించేటటువంటి ప్రజలు, అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి వీళ్ళకు మతపరమైనటువంటి ఒక నియమంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీలో 3 ఆప్షన్స్ కూడా చూద్దాం పట్టండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటిది, అది బిల్ సమాజం. ఓకే, బిల్ సమాజం కన్నా తీసుకుంటే ఇది పశ్చిమ భారతదేశంలో మనకి ఒక రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు మొదలైనటువంటి రాష్ట్రాల్లో కనిపించినటువంటి ఒక జాతి సమూహము. రెండోది వచ్చేసరికి వైశ్య సమాజము. వీళ్ళు వచ్చేసరికి కుల వ్యవస్థలో వైశ్యులు 3వ స్థానంలో ఉండడం జరిగింది. వీరిని సాధారణ ప్రజలుగా కూడా వీళ్ళైతే పరిగణించడం జరుగుతుంది. అంటే దాదాపుగా భారతదేశం అంతా కూడా వీళ్ళైతే కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ చీపా సమాజం. చీపా అనేది రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్లో ఎక్కువగా కనిపించేటటువంటి కేంద్రీకృతమైనటువంటి ఒక కుల సమూహము. ఓకే, రాజస్థాన్లో అటవీ మరియు వన్యప్రాణులను సంరక్షించేటటువంటి మరియు ప్రకృతిని ప్రేమించేటటువంటి సమాజం ఏమిటి? ఇప్పుడే కదా మనం చూసింది, సేమ్ డేటా. ఏంటిదండి బిష్ణోయి? ఒకే క్వశ్చన్ రిపీట్ చేస్తూనే ఉంటాడు. ఇదేమో 28/9/2022లో వస్తాయి, ఇదేమో 11/10/2022లో రావడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ కింది గ్రామాల్లో దేనిలో మనం చిప్కో ఉద్యమం ప్రారంభమైంది? ఎక్కడ అండి? గర్వాల్లోని రేణి. ఓకే, గర్వాల్లోని రేణిలో మనకి ఇదైతే రావడం జరిగింది. సో ఇది చిప్కో ఉద్యమం సంబంధించినటువంటి ఆ యొక్క టైంలో ఉన్నటువంటి ఇమేజెస్. ఓకే, సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ని ఫిట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 31 కాంచి నెక్స్ట్కి వెళ్ళిపోతాం. అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అయినటువంటి చూస్తున్నారు కదా, కొంత లిమిటెడ్ డేటానే మల్టీ టైమ్స్ వచ్చింది. కాబట్టి మీరు కూడా ఈ క్వశ్చన్స్ అన్నిటిని ప్రాపర్గా ప్రిపేర్ అయితే మళ్ళీ మీ ఎగ్జామ్లో కూడా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు 2026 అప్డేటెడ్ ఎన్సీఆర్టీ 9వ తరగతి పాఠ్యపుస్తకం అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలుగులో. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి లేదా మన యొక్క అఫీషియల్ శ్రీనివాస్ మేక్ యాప్ నుంచి గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియోలో మనకు నేడుగా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.